కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు నెలకొన్న సంగతి అందరికీ తెలుసు. ట్విట్టర్లో అన్నదమ్ములు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు సినిమా విషయంలో అన్నదమ్ములు పోటీ పడుతున్నారు. భక్త కన్నప్పతో విష్ణు ముందుకొస్తుంటే అన్నకు పోటీగా భైరవం అనే సినిమా తమ్ముడు మనోజ్ సిద్ధమవుతున్నాడు. విష్ణు కన్నప్ప సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్తో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సినిమా. కన్నప్ప సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్, కాజల్ ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. కన్నప్ప సినిమాని ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు విష్ణు కన్నప్పకి పోటీగా మంచు మనోజ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. మంచు మనోజ్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు కలిసి భారీ మల్టీ స్టారర్గా భైరవం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు, కానీ ఏప్రిల్లో వస్తామని ప్రకటించారు. అయితే ఇటీవలే మంచు మనోజ్ ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఉగాది ఈవెంట్కి వెళ్లారు. దాని ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో యాంకర్ నందు భైరవం ఎప్పుడు రిలీజ్ అవుతుందని మంచు మనోజ్ని అడగ్గా ఏప్రిల్లో వస్తున్నాం తమ్ముడు అని చెప్పారు. చిన్న తెరలో కాదు, ఈసారి వెండి తెరల్లో చూసుకుందామని డిసైడ్ అయ్యాను అని చెప్పారు. వెండి తెరపైన చూసుకుందామని మనోజ్ అనడంతో భైరవం సినిమాని కన్నప్పకు పోటీగా రిలీజ్ చేస్తామని అందరూ భావిస్తున్నారు. మంచు మనోజ్ కామెంట్స్ వైరల్ అవ్వడంతో ఖచ్చితంగా భైరవం సినిమాని మంచు విష్ణు కన్నప్పకి పోటీగా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారు. ఇదే జరిగితే కనుక ఆ వారం అదిరిపోయే ఫైట్ ఉంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అంటున్నారు విశ్లేషకులు. కొంతకాలంగా ఫ్లాప్లు చూస్తున్న మంచు విష్ణు స్టార్ కాస్ట్ అందరినీ పెట్టుకొని కన్నప్పతో వస్తున్నాడు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు మంచు మనోజ్. దీంతో కన్నప్ప, భైరవం సినిమాలపైన మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఎవరి సినిమా మెప్పిస్తుందో చూడాలి.